ఫేక్ ఆర్ నాట్ జెన్యున్ ఫ్రమ్ జుడు అనేది మనకి ఎక్కడ కూడా ఫైల్ కాలేదు. ఫేక్ జెన్యునిటీ ఇతను ఎవడో కాదండి, వెంకటరామ శెట్టి అనే అతను. ఇతను డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఒక్క జూడో గేమ్ లోనే 30 దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి కోటి పైగా డబ్బులు వసూలు చేసినటువంటి ఒక ఫ్రాడ్, ఒక దొంగ ఇతను. జూడోలో 39 మంది సర్టిఫికెట్లను పొంది ఈ టీచర్ పోస్టులను అందుకున్నారు. దాంట్లో 30 ఫేక్ అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. ఫేక్ జెన్యునిటీ లేని సర్టిఫికెట్స్ అని చెప్పారు. ఇలాంటి కేసెస్ ఏది కూడా హైకోర్టులో లేదు. మనకు వచ్చిన గ్రీవెన్స్ కూడా ఇట్ ఈస్ ఆన్ నాకు ప్రయారిటీ రాలేదు, నాకు ముందు వచ్చి ఉండాలి అలాంటి గ్రీవెన్స్ తప్ప ఫేక్ అండ్ నాన్ జెన్యున్ సర్టిఫికెట్స్ శాప్ తీసుకుంది అన్న దీంట్లో గ్రీవెన్సెస్ అనేది లేదు. అండ్ సిమిలర్ కేస్ షేక్ అన్వర్ బాషాది ఇది ఆఫ్ ఫేక్ అండ్ నాట్ జెన్యున్ క్యాండిడేట్స్ అనేది రైజ్ చేశారు. మనం కూడా మళ్ళీ రీవెరిఫై చేసి చూస్తున్నప్పుడు వీ హ్యావ్ అబ్టైన్డ్ ఎవ్రీ జెన్యునిటీ రిక్వైర్డ్. ప్రతి ఒక్క జెన్యునిటీ కావచ్చు, Form 2 కావచ్చు, ఆ క్యాండిడేట్కి మనం జాబ్ ఇవ్వందు ముందు వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అన్నీ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఒక ఐరనీ ఏమంటే ఇప్పుడు రైజ్ అవుతున్న ప్రతి ఒక్క ఫేక్ అండ్ నాట్ జెన్యున్ అని చెప్తున్న కేసెస్ గురించి గ్రీవెన్స్ అనేది ఇప్పుడు దాకా ఏది కూడా మనకి ఫైల్ అవ్వట్లేదు. మనం సార్ట్ అవుట్ చేసినప్పుడు టెంటేటివ్ ఇచ్చినప్పుడు గ్రీవెన్స్ లేదు, దాని తర్వాత కూడా దాని గురించి గ్రీవెన్స్ అనేది రాలేదు. మనం చెప్పిన 69 హైకోర్టు కేసెస్లో కూడా నన్ ఆఫ్ ద కేసెస్ దీని గురించి ఒక కేసు అనేది మనకి లేదు. ఫేక్ ఆర్ నాట్ జెన్యున్ ఫ్రమ్ జుడు అనేది మనకి ఎక్కడ కూడా ఫైల్ కాలేదు.